ఇర్మియా గ్రంథం 32 ఇర్మియా గ్రంథం 32 అధ్యాయము 6 నుండి కొన్ని వచనాలు ధ్యానించుకుని మనం బైబిల్ పఠనాన్ని ముగించుకుందాం. గత వారంలో 5 వచనాలు ధ్యానించుకున్నాం. 5వ వచనంలో మీరు కల్దీయులతో యుద్ధం చేస్తున్నాను, మీరు జయమునందరు అనే మాటలు నీవేళ ప్రకటించుచున్నామని ఇర్మియాతో చెప్పి అతని చెరసాలలో వేయించి ఉండను. కాగా ప్రవక్త అయిన ఇర్మియా యూదా రాజు మందిరములోనున్న చెరసాల ప్రాకారంలో ఉంచబడి ఉండను. ఈ సిద్కియా ఏం చేశాడంటే, సిద్కియా అనే కదా ఏం పేరు, ఆ రాజు పేరు సిద్కియా, యూదా రాజు అయిన సిద్కియా ఆఖరి రాజు. బబులోను చెరకి వెళ్ళక ముందు ఆఖరి రాజు, ఇంకా తర్వాత ఇంకా రాజు లేదు. కాబట్టి అయితే చెరసాల్లో వేయించాడు ఆల్రెడీ. ఎందుకంటే ఈ రాజులు ఎటువంటి వారంటే తనకు అనుకూలంగా చెప్పాలి. ప్రవక్త ఎప్పుడు కూడా దేవుడు చెప్పింది చెప్తాడు కానీ దాని ఇష్టానుసారంగా చెప్పాలి. యేసు ప్రభు కూడా అదే సత్యమే చెప్తాడు కానీ ఆయన నోటి నుండి ఏ మాట అబద్ధం అనేది, అసత్యం అనేది తెలియంది రాకూడదు, తెలిసింది చెప్పాలి. మనం కూడా అందుకనే దేవుని బిడ్డమైన మనం కూడా ఏం చెప్పాలి? అవునంటే అవును, కాదంటే సత్యమే చెప్పాలి కదా. నేను కూడా ఏది జరిగినా సత్యమే చెప్తాను. కొన్నిసార్లు లాంటి డౌట్ పడుతుంది కదా, ఊరికాదు అలవాట్లో అలాగా. అయితే నేను అదే చెప్తాను, జరిగింది. మీకు కూడా ఏం చెప్తాను నేను? జరిగింది ఏది ఉంటే అది చెప్తాను. పిల్లలకి ఏం చెప్తున్నాం మనం? ఈవెన్ యవనస్తులకు కూడా ఎందుకు రాలేదంటే ఏదో దాన్ని వంకర టింకర చేసి చెప్పద్దు, ఏది జరిగితే అది చెప్పాలి. సో అందుకనే దేవుని బిడ్డగా మనం ఎప్పుడు కూడా ఏం చెప్పాలి? సత్యాన్ని చెప్పాలి. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. త్వరగా ఏం చెప్పాలి? ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు. సత్యము చెప్పే విషయంలో ఎవరండి మాదిరి? క్రీస్తు. అన్ని విషయాల్లో కూడా సత్యం చెప్పేవాళ్ళు ఎదుగుతారు, కానీ దాన్ని వంకర టింకర చేసేవాళ్ళు, మార్చేవాళ్ళు ఎదగరు. చాలా మంది రోజుల్లో చూస్తాం ఈ మన సహవాసులు. అందుకనే ఈ ప్రవర్తన పద్ధతులన్నీ కూడా ఎప్పటికప్పుడు వాక్యం ద్వారా మనం నేర్చుకుంటూ సరి చేసుకోవాలి. అలాగే కొనసాగుతుంటే ఏమవుతుంది? కొంతమంది సేవకులు కూడా అలాగే వంకర టింకరగా చెప్తాం. సేవకులు కూడా కొంతమంది వంకర టింకరగా చెప్తాం, ఏదో స్ట్రైట్ గా చెప్పాలి. అయితే సత్యం చెప్పేది ఎవరంటే యేసు. అన్ని విషయాల్లో కూడా మనం ఎలాగ ఎదగాలి? సత్యం చెప్తే ప్రేమ కలిగి ఏం చేయాలి? సత్యం. యేసుక్రీస్తు ప్రభు సత్యం చెప్పినందుకే కదా సెలవేశారు. చనిపోయినా సరే సత్యమే చెప్తారు. ఎవరు? యేసు ప్రభు కదా. వీళ్ళు కనుక శత్రుఘ్న మేషక్ అబేద్నెగో కూడా వాడు కూడా మొక్కం అంటే మొక్కం. మా సత్యదేవుడు ఆయనే, ఆయనకి తప్ప వేరొకరిని మొక్కొద్దు. ఆయనే చెప్పాడు, ఏ విగ్రహానికి ఏ రూపానికి మొక్కొద్దని. మొక్కమని ఆయనకి మాట ఇచ్చాం, మారు మనసు పొందాం, ఇంకెలా మొక్కుతాం? మేము మాట మీద ఏం చేయాలి? కట్టుకో. అందులోకి మేము అబద్ధాన్ని, అసత్యాన్ని, మానవులు కల్పించిన దాన్ని మొక్కం. దేవుడే సత్యవంతుడు, దేవుడు చెప్పిందే సత్యము కాబట్టి సత్యాన్ని అనుసరిస్తాం. సత్యాన్ని అనుసరించే వారు అన్ని విషయాలు ఏమవుతారు? శత్రుఘ్న మేషక్ అబేద్నెగో దానియేలు ఎదిగారా లేదా? ఎదిగారు. అయినా ప్రేమ కలిగి ఉన్నారు. అని హింసించినప్పటికీ, ఏదో చేసినప్పటికీ నెబుకద్నెజరు వాళ్ళు నిలబడి రుజువు చేసుకున్నారు. తర్వాత వాళ్ళు ఎదిగారా లేదా? భౌతికంగా కూడా వాళ్ళు ఉన్నతమైన స్థానంలో పెట్టారు. వీళ్ళు జ్ఞానులు, దైవజ్ఞానం కలిగిన వారు, దైవాత్మ కలిగిన వారు, నిజదేవుణ్ణి కలిగిన వారు అని నెబుకద్నెజరు సైతం ఏం చేశాడు? తెలుసుకున్నారు. అసత్యంలో ఉన్న వాళ్ళు చెడిపోతారు,
ప్రస్తుతానికి బాగానే ఉంటుంది, అబద్ధాలు చెప్పుకుంటూ ఏదో చేస్తూ టింకర మాటలు మాట్లాడుకుంటూ సత్యాన్ని అనుసరించకపోతే అన్ని విషయాల్లో ఎదిగే పద్ధతి ఉండదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అందుకనే మన పిల్లలకు కూడా ఎప్పుడు కూడా మనం స్ట్రిక్ట్ గా దండించొద్దు. అబద్ధం చెప్పాలంటే కొట్టేస్తా, అబద్ధం చెప్పకూడదు. చెప్పానని ఏం చేయాలి? ఒప్పుకోవాలి. మన దేవుడు క్షమిస్తాడు కాబట్టి వెంటనే ఏం చేయాలి? అబద్ధం చెప్పకూడదు. ఒకవేళ బలహీనతలో భయంతో దేంతో చెప్పేసావు అనుకో, తర్వాత దాన్ని ఏం చేయాలి? దేవుడి దగ్గర ఒప్పుకోవాలి, తల్లిదండ్రుల దగ్గర కూడా చెప్పిన తర్వాత వాడు మళ్ళీ నెమ్మదిగా మంచిగా చెప్పాలి. ఇప్పుడు మీకు ఎట్లా చెప్తే అర్థమవుతుంది? తిట్టేస్తే అర్థమవుతుందా? తిట్టకూడదు. ఏం ఎలా చెప్పాలి? సత్యాన్ని శాంతంతో చెప్పాలి. ఓకేనా? సహించాలి. మన దేవుడు ఏంటి? ఇప్పుడు నేను అబద్ధం ఆడేసానంటే అయిపోయిందా నా లైఫ్? లేదు. ప్రభువా నన్ను క్షమించానంటే ప్రభు క్షమించాడు కదా. మరి తల్లిదండ్రులమైన మనం, లేకపోతే భర్తలైన మనం, భార్యలైన మీరు క్షమించి, దేవుడు క్షమిస్తున్నప్పుడు మనం కూడా ఏం చేయాలి? క్షమించాలి. ప్రేమ అనేక పాపములు ఏం చేస్తుంది? సామెతల్లో ఉంటుంది, పేతురులో ఉంటుంది. పేతురు కూడా ప్రస్తావిస్తారు. సో కాబట్టి ఆ రీతిగా ఉండాలి. ఇప్పుడు 6వ వచనానికి వచ్చినప్పుడు ఇర్మియా 32:6లో అంతటా ఇర్మియా ఇట్లనను, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ చెరసాలలో ఉండగా, యెహోవా వాక్కు చెరసాలలో ఉండి ఎక్కడున్నప్పటికీ కూడా ఏమవుతుంది? దేవుని వాక్కు దేవుని ప్రవక్త దగ్గరికి వస్తుంది. కాబట్టి వచ్చింది, నీ తండ్రి తోడబుట్టిన యెహోవా మాట చొప్పున చెరసాల ప్రాకారములో ఉన్న నా యొద్దకు వచ్చి, బెన్యామీను దేశమందలి అనాతోతులో ఉన్న నా భూమిని దయచేసి కొనుము, దానికి వారసుడు నీవే, దాని విమోచనము నీ వలననే జరగవలెను, దాన్ని కొనుక్కొనుమని నాతో అనగా, అది యెహోవా వాక్కు అని నేను తెలుసుకొని చూసారా, ఇక్కడ హననీయులను పంపించి ఆ భూమిని కొనుక్కోమని ఎవరికి చెప్తున్నాడు? అయితే ఇక్కడ సమస్య ఏంటంటే వాళ్ళంతా కూడా చెరలోకి పోతున్నారు. ఇక్కడ హోప్ అనేది లేదు కదా. అయితే దేవుడు ఏం చేస్తున్నాడంటే మళ్ళీ లావాదేవీలు జరుగుతాయి, భూమిని కొనుక్కోవడం అమ్ముకోవడం కూడా జరుగుతుందనే ప్రత్యక్షతని ఎవరికి ఇస్తున్నారు? ఏదో జరిగిపోయింది, అది ఎండ్ కాదు. ఏమవుతుంది? తప్పులు జరిగినప్పుడు ఎండ్ కాదు. లేకపోతే పాపాలు చేసి 1-2 తరాల వారు బబులోనికి చెరగా వెళ్ళిపోయినప్పటికీ అది ఎండ్ కాదు. ఏమవుతుంది? దేవుడిలో తిరిగి సమకూరుస్తాడు. ఎప్పుడు కూడా సమకూర్పు అనేది ఉంటుంది. ఇప్పుడు రూతు విషయం మనం చూసినప్పుడు, రూతు భర్త చనిపోతే అంతటిదా అంతమైపోయిందా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంది కాబట్టి, సుగుణం కలిగి ఉంది కాబట్టి, గుణవంతురాలు కాబట్టి, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలతోనే నేను ఐక్యపరుచుకుంటాను, అత్త నిన్ను విడిచిపెట్టినాను. తన అంతా ఏమైందండి? దాని అంతం అంటే రూతు కాదు, ఆ విషయం యొక్క అంతం ఏమైంది? ఎంత గ్రేట్ అయిపోయింది. బోయాజును చూపించాడు. సో మనం కూడా అనిజనులము, పాపులము, నరకానికి పోవాలి. అయిపోయిందా? లేదు. పరలోక బోయాజు వచ్చాడు. ఎందుకు వచ్చాడు? మనల్ని కొనటానికి తన రక్తం చేత విమోచన క్రయధనం చెల్లించి రక్తం చేత విమోచించుట వచ్చి క్రీస్తులో మనం విమోచింపబడ్డాం. అయితే క్రయపత్రం మనకేంటి? ఇప్పుడు ఏమొచ్చింది? ఇప్పుడు మన పాప క్షమాపణ కలిగి కొలసీల్లో కూడా ఉంటుంది కదా, 2వ అధ్యాయంలో 16వ వచనంలోన చూడండి. కొలసీ 2:16 వచనం.
మన పత్రము మేకులకు పోగొట్టి 15 వచ్చింది చదువు. మరియు అపరాధముల వలనను ఉన్నతి పొందకయుండుట వలనను మృతులై ఉండగా వలన పత్రమును మేకులతో సిలువకు కొట్టి తుడిసి వేసి ఎత్తివేసి క్షమించి జీవింపచేశాడు కదా. మరణములో నుండి నిత్య జీవములోనికి నడిపించాడు. నరకములో నుండి పరలోకంలోనికి నడిపించాడు. తర్వాత సాతానులో నుండి అసత్యములో నుండి సత్యవంతుడైన యేసు ప్రభులోనికి తీసుకొచ్చాడు. ఇప్పుడు మనకి స్వాస్యం. ఏ స్వాస్యం? అది నిత్యమైన స్వాస్యం. తేజోవాసుల స్వాస్యం ఎటువంటిదంట? వాడబారినది, అక్షయమైనది, వాడబారినది, నిర్మలమైనది. అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారని స్వాస్యం. ఎప్పుడు కూడా ఫ్రెష్గా అట్లాగే ఉంటుంది. అందుకనే దాన్ని మహిమారాజ్యం, యేసు ప్రభు యొక్క మహిమారాజ్యంలో. అయితే ఇక్కడ వీరికి కూడా దేవుడు ఏం చేశాడంటే, సత్యవంతుడైన దేవుడు తాను ప్రత్యేకపరుచుకొని దేవుడిచ్చింది సమస్తము సత్యం కాబట్టి, ధర్మశాస్త్రం కూడా వాళ్ళకి దేవుడే ఇచ్చాడు కాబట్టి అది సత్యం కదా, దాన్ని పాటించాలి కదా. పాటించారా? పాటించకపోతే ఏమవుతారు? ఆ దేశంలో ఉండటానికి వీల్లేదు. యేసు ప్రభుని అంగీకరించకపోతే నువ్వు పరలోకానికి ఎట్లా వెళ్తావు? అంగీకరించి వెంబడించకపోతే ఎట్లా వెళ్తావు? మధ్యలో ఆగిపోతే ఎట్లా వెళ్తావు? అదే చాలా మంది ఏం చెప్తారంటే, లేదు, యేసు ప్రభుని ఒకసారి నమ్ముకుని బాప్తిజం తీసుకుంటే చాలు, దేవుడిచ్చింది తీసుకోడంట. దేవుడిచ్చింది ఏంటంటే తీసుకోడు అంటారు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. హెబ్రీ 3:12. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపెట్టి పోనట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసు. జీవము గల దేవుని విడిచిపోనట్టి దుష్ట హృదయం. మనం విశ్వాసము ద్వారా కృపచేత రక్షింపబడ్డాం. యేసుక్రీస్తు నందుల విశ్వాసం ద్వారా కృప వచ్చింది, కృప ద్వారా రక్షింపడ్డాం. విశ్వాసం పోయింది, ఏం పోయింది? కృప పోయింది. వింటున్నారా? విశ్వాసం ఉంటే ఏమొచ్చింది? విశ్వాసం పోతే ఏమొచ్చింది? విశ్వాసం ఉన్నప్పుడు కృప వచ్చింది, హృదయం మంచిదైంది, జీవంగల దేవుని కలిగి ఉండే హృదయం వచ్చింది. విశ్వాసం పోయింది, కృప పోయింది, హృదయం ఏమైంది? దుష్ట హృదయం అయిపోయింది. చూడండి ఇంకొక మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 10:35. హెబ్రీయులకు రాసిన పత్రిక. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకండి. శ్రమలు కలిగినా ఏం కలిగినా ధైర్యాన్ని విడిచిపెట్టకండి. దానికి ప్రతిఫలంగా బహుమానం కలుగును. వారే ఉన్నది. వచ్చును, జీవించును. వెనక తీస్తే అతని అందు ఆత్మకు సంతోషము ఉండదు. అయితే నశించుటకు వెనుక తీశారు. వెనకంజ వేసేవారంతా కూడా ఇంక సమకూర్చబడకుండా నశించటానికి అని వాక్యం. ఓకే అండి. కాబట్టి విశ్వాసము ద్వారా కృప, కృప ద్వారా రక్షణ. విశ్వాసం పోతే కృప పోయింది. కృప దూరం కాకుండా ఏం చేయాలి? సో అలాగా కొత్త నిబంధన ప్రకారం ఆ విధంగా చాలా జాగ్రత్తగా ఉండేది నేర్చుకోవాలి. సో ఇక్కడ కూడా ఏంటంటే, ఒకవేళ వీరంతా కూడా బబులోనికి వెళ్ళిపోయినప్పటికీ కూడా
ఈయన ఇంకా హోప్ లేదని ఈయన కూడా చెరసాల్లో పెట్టినప్పటికీ కూడా దేవుడు ఈ డాక్యుమెంటేషన్ ద్వారా ఏం చేస్తున్నాడు, ఈ భూములు తిరిగి ఇస్రాయేల్లో క్రయ విక్రయాలు జరుగుతూ ఉంటాయి, తిరిగి మీరంతా కూడా ఇక్కడికి వస్తారు అని చెప్తున్నాడు. చదువు తర్వాత ఇక్కడ 10వ వచనం చదువు. నేను క్రయపత్రము రాసి ముద్ర వేసి సాక్షులను పిలిపించి రాసులో ఆ వెండిని పూచి క్రయపత్రము అనగా ముద్రగల విడుదల కైకోలను వడంబడికను ముద్ర లేని విడుదల కైకోలను వడంబడికను తీసుకోండి. అప్పుడు నా తండ్రి తోడబుట్టిన వారి కుమారుడైన హనమేలు ఎదుటను ఆ క్రయపత్రంలో చేరాలు చేసిన సాక్షుల ఎదుటను చెరసాల ప్రాకారంలో కూర్చున్న యూదులందరి ఎదుటను నేను మహసేయ కుమారుడు ఏరియా కుమారుడైన బారూకునకు ఆ క్రయపత్రమును అప్పగించి వారి కన్నుల ఎదుట బారూకునకు ఇలాగూ ఆజ్ఞాపించింది. బారూక్ అంటే దస్తావేజులన్నింటినీ భద్రపరిచాడు కాబట్టి ఆయనకి దీన్ని రాసి పెట్టుకోండి. ఎందుకు ఇది ఎప్పుడో జరిగి తీరుతుంది. దేవుడు చెప్పిన మాట ఎప్పుడైనా నెరవేర్తం అవుతుందా? ఆకాశం భూమి గతించిపోను కానీ ధర్మశాస్త్రంలో ఒక పొల్లైనను నెరవేరే వరకు అటువంటిది ఇచ్చాడు. ఇచ్చి ఇంకేం చెప్తున్నాడంటే ఈ పత్రాలని ఏం చెప్తున్నాడు, కొండలో దాచిపెట్టినాడు. కొండలో ఎందుకు దాచిపెట్టమంటున్నాడు? కొండలో పెడితే భద్రం. ఇవన్నీ నేర్చుకోవాలి మనం. ఏదన్నా దాస్తే ఎక్కడ మంచిగా కొండొడుకొని దాంట్లో దాచిపెట్టి, ఎందుకంటే ఎక్కువ లేకపోతే మిగిలినప్పుడు ఏమవుతాయి, పాడైపోతాయి కదా, అవన్నీ త్వరగా పడవు. అందుకనే డబ్బులు కూడా బతుకుంటే కొండలో పెట్టుకుంటాం. 500 నోట్లు ఏమవుతాయి, ఆంటీ పెట్టింది మర్చిపోయింది, అప్పుడు పోయినప్పుడు ఏం లేదు, డిమానిటైజేషన్ ఏదో వచ్చింది కదా, ఎప్పుడో గుర్తొస్తే లాస్ట్ మూమెంట్ లో వాడు తిట్టాడు బ్యాంకు. అది ఇలాంటి దుమ్ము రాదు, ఎంత దులుపునారు దుమ్ము వాళ్ళు. తిట్టకుండా 5 నిమిషాలు తిట్టి కదా, ఆయన కూడా కష్టం అవుతుంది. మిషన్లు వేస్తే దుమ్ము వచ్చేస్తుంది, అట్లే చేశాడు. అర్థమవుతుందా? కాబట్టి కొండలు వేస్తే ఎట్లా ఉంటుందంటే బాత్రూమ్ అన్ని కొండలు వేసి దాచుకుంటే ఏదైనా సరే ఫ్రెష్గా ఉంటాయి. అప్పుడు ఏసీ అన్నమాట. ఏది ఇప్పుడు కూడా ఏసీగా పనిచేస్తుంది. రైట్, పర్వాలేదు. సో కనుక దేవుడు వీటన్నిటిని కూడా తెలియజేస్తున్నాడు. మనకు తెలియని అన్ని కూడా అలా మనం కొండకి ఏం విలువ ఉంటుంది అనుకుంటాం కదా, కొండకే మనం దేనికైతే విలువ ఉండదు అనుకుంటాం దానికే ఎక్కువ. ఈనాడు యేసు ప్రభు అంటే ఎవరికి విలువ లేదు. ఆయన విలువ ఎప్పుడు తెలుస్తుంది? చనిపోయి తెలుస్తుంది కదా. ఆయన విలువ ఎప్పుడు తెలుస్తుంది? చాలా మంది విశ్వాసులు నిర్లక్ష్యం చేస్తారు ఆయన వెంబడించట్లో. ఆయన వాక్యం కూడా విలువైంది, ఆయన సన్నిధి కూడా విలువైంది, ఆయన సహవాసం కూడా, పరిశుద్ధులతో ఉన్న సహవాసం కూడా విలువైంది. చాలా మంది దాన్ని అనుభవించరు. ఎప్పుడు తెలుస్తుంది దాని విలువ? చేయి జారిపోయిన తర్వాత తెలుస్తుంది. ఏమి లాభం మరి? అందుకనే ముందుగానే జాగ్రత్త పడాలి. తర్వాత 13వ వచనం చదవమ్మా. దేవుడు సైన్యములకు అధిపతియు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ పత్రములను అనగా ముద్రగల ఈ క్రయపత్రమును ముద్రలేని క్రయపత్రమును నీవు తీసుకొని అవి బహుదినములకు మంటి కుండలో వాటిని దాచిపెట్టు. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, ఇండ్లను పొలములను ద్రాక్ష తోటలను ఇంకా ఈ దేశంలో కొనబడి. ఈ దేశంలో ఏమవుతాయి? సో కాబట్టి ముద్రగల పత్రం ఒకటి ఇచ్చాడు, ముద్రలేని పత్రాలు మేకల ముద్రలేని క్రయపత్రము ఇచ్చాడు. అంటే ముద్ర అంటే ఆల్రెడీ కొనేసి, ముద్ర లేని అంటే కొనబోయే కదా, తర్వాత కొనబోయి ముద్ర, అప్పుడు ముద్ర వేస్తాం. మనం కూడా కొన్నిసార్లు ఏం చేస్తాం, మీరు రిటర్న్ చెక్ ఇస్తారు, కొన్నిసార్లు బ్లాంక్ చెక్ ఇస్తారు. బ్లాంక్ చెక్ అంటే ఫ్యూచర్, తనకి ఇష్టం వచ్చిన డేట్లో, లేకపోతే ఆ పలానా డేట్లో వేసుకోవాలి, డేట్ చేయడానికి అట్లా ఇస్తారు.
అట్లా అన్నమాట. లేకపోతే మీకు ఎంత రాసుకోవాలో రాసుకున్నాను బ్లాంక్ చెక్ ఇస్తాను. అట్లా ఇస్తున్నారా? ఇవ్వకూడదు. ఏం చేయాలి? జాగ్రత్తగా ఉండాలి. ఈ లావాదేవీలన్నీ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే జరగబోయేదంతా కూడా తెలియజేస్తుంది. కనుక ఈ విధంగా మనకు కూడా ఇప్పుడు మనం ఆత్మీయ జీవితాన్ని చూసుకోవాలి. అప్పుడు భౌతికమైన ఆశీర్వాదములు కనుక, భౌతికమైన బానిసత్వం కనుక, భౌతికమైన రాజుల దగ్గరికి వారు పంపబడ్డారు కనుక వారు మారు మనసు పొందుతారేమో అని, తిరిగి వస్తారేమో అని. సో దేవుడు వాగ్దానం చేసింది తప్పకుండా ఇస్తాడు. తప్పిపోయేది ఎవరండి? కాబట్టి అట్లా వెళ్ళిపోయారు. ఈవెన్ ఇస్రాయేల్ ఐగుప్తు నుంచి వచ్చిన వెంటనే వారు కనానికి చేరలు వెళ్ళలేకపోయారు. ఎందుకంటే అవిధేయత అంతా అరణ్యంలో చూపించి, అరణ్యంలో అందరూ కూడా ఏమయ్యారు? చనిపోతూ వచ్చారు. అందుకనే మనం కూడా ఏదో నమ్మాం, బాప్తిజం తీసుకున్నాం అని కాదు. మీరంతా మంచిదే, కొనసాగుతున్నారు, వాక్యం నేర్చుకుంటున్నారు, గుర్తుపెట్టుకుంటున్నారు, భయభక్తులు కలిగి నడుచుకుంటున్నారు. మిగిలిన వారు మన కుటుంబాల్లో కానీ ఇతరులు కానీ చాలా మంది ఉంటున్నారు. వారందరినీ కూడా హెచ్చరించాలి. వారందరి కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. సో మనకు ఆల్రెడీ మనల్ని కొనుక్కొని మనల్ని యేసు ప్రభు తన సొత్తుగా చేసుకుంటాం. మన దేహాలను కూడా తనకు సొత్తుగా, తన ఆత్మకు ఆలయంగా చేసుకుంటాం. కనుక ఈ దేహాలతో మనం ఏం చేయాలి? మనం కొనుక్కున్నాం. కరిపత్రం ఇచ్చి కొనుక్కుంటాం. మనకు కూడా ఏమిచ్చాడు? పరలోక రాజ్యం ఇచ్చాడు. సో పరలోక రాజ్యం ఇచ్చాడు కాబట్టి అక్కడికి చేరతామా లేదా? ఇప్పుడు ఆల్రెడీ మనల్ని కొనుక్కున్నాడు కాబట్టి ఆల్రెడీ క్రైమ్, మనం కొనేసుకున్నాడు, క్రైమ్ అయింది. మనం పొందేది కొద్దిగా లేట్ అవ్వచ్చు. అంటే ఈ లోకాన్ని వదిలేస్తే ఏమవుతుంది? పరలోకానికి. కాబట్టి ఇటువంటి నిరీక్షణతో మనం జీవిస్తూ, ఇతరులు కూడా ప్రోత్సహిస్తూ, ఇతరుల కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం.